మాంగళ్య జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కూకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం అంటేనే ప్రతిరోజు కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు కదా అండి. అలాంటి కార్తీక మాసంలో నవంబర్ 4 మంగళవారం రోజున ఆ రోజు యొక్క ప్రత్యేకతను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి కార్తీక మాసం అంటేనే ప్రతిరోజు కూడా చాలా బ్రహ్మాండమైన రోజులు గురుగారు. మళ్ళీ అలాంటి కార్తీక మాసంలో నవంబర్ 4 మంగళవారం రోజున ఎలాంటి ప్రత్యేకమైన రోజు, ఏం చేయాలి, ఆ రోజు యొక్క విశిష్టతను, పూజా విధానాలు, పరిహారాలు, ఏమైనా దానాలు చేయాలా, ఎలా ఉంటుంది ఆ రోజు? కార్తీక మాసంలో 4వ తారీఖు రోజున, నవంబర్ 4వ తారీఖు రోజున చతుర్దశి తిథి అమ్మ. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, కార్తీక మాసము శివుడికి విష్ణువుకి ప్రీతికరమైనటువంటిది. వారిద్దరూ కలిసినటువంటి రోజు ఈ యొక్క కార్తీక చతుర్దశి, పౌర్ణమి ముందు వచ్చేటువంటి చతుర్దశి. దీని వెనక ఉన్నటువంటి గాథని చూస్తే అసలు చాలా మంది కోటి సోమవారాలని, ఏకాదశులని, ద్వాదశులని, కార్తీక పౌర్ణమిలని ఇలా చెప్పుకుంటారు కదా. ఏ విధంగానైనా కానీ ప్రతిరోజు విడివిడిగా ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధన చేయాలి. కానీ ఈ కార్తీక శుద్ధ చతుర్దశి రోజున విష్ణువుని పూజించిన శివుడి పూజించినట్టే, శివుడిని పూజించిన విష్ణువుని పూజించినట్టే, భేదమే లేదు. అంటే తెలిసి తెలియకుండానే వైష్ణవులు విష్ణువుని పూజిస్తారు చతుర్దశి రోజున, వాళ్ళకు తెలియకుండానే శివుని పూజిస్తున్నట్టు భావన. ఇది దేవతలకి సంబంధించి భావన అలాగే ఉంటుంది. శైవులు శివుడే గొప్పవాడు అనుకుంటారు, శివుణ్ణి పూజిస్తారు, కానీ విష్ణువుని కూడా పూజించిన ఫలితం. కాబట్టి శివకేశవులకి భేదము లేదు అని తెలియచేయడం కోసమే ఈ వైకుంఠ చతుర్దశి. దీని యొక్క వెనక ఉన్నటువంటి గాథని గనక తెలుసుకొని ఈ రోజున ఏ మానవుడైతే తన దైనందిన జీవితంలో తన శక్తి కొలది దేవతా ఆరాధన చేస్తారో అటువంటి వాళ్ళకి శివకేశవుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఏకకాలంలో, ఇక మనము చెప్పాలి అని అంటే S-400 మిసైల్ వేస్తే ఇక తిరుగు లేకుండా వెళ్ళిపోయి లక్ష్యాన్ని ఛేదిస్తుందో, ఈ శివకేశవుల్ని ఆరాధన చేయడం వల్ల అసలు మనకు సమస్య అంటూ ఉండదు. దీనికి ఉన్నటువంటి వెనక గాథను కనుక చూసుకున్నట్లయితే మనకు యుగ యుగాల కంటే ముందుగానమ్మ మానస సరోవరంలో వెలిసినటువంటి సహస్ర దళములు కలిగినటువంటి తామర పుష్పాలని 1000 వరకు సంపాదిస్తారు విష్ణు భగవానుల వారు. సంపాదించి ఈ రోజు మనము కాశీ విశ్వేశ్వరుడని మనం పూజ చేస్తున్నాం కదా, కాశీ, ఆ రోజున అక్కడికి చేరుకుంటాడు. ఈశ్వరా నిన్ను అర్చించడం కోసం వస్తున్నానని చెప్పి అక్కడికి వస్తాడు. మొట్టమొదటి రోజున ఆ విష్ణువు అర్చించడానికి అనువుగా లింగ రూపంలో శివుడు వెలుస్తాడు. ఆ వెలిసిన విధానమే విశ్వేశ్వరుని యొక్క స్థాపన. ఈ రోజున కాశీలో విశ్వేశ్వరుణ్ణి స్థాపించిన దినంగా జరుపుకుంటారు. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ యొక్క విశ్వేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవిస్తాడు, అదే జ్యోతిర్లింగమైంది. ఆ రోజున ఈశ్వరుని అర్చించడం కోసం తన దగ్గర ఉన్నటువంటి 1000 సహస్రదళ పద్మ కూడుకున్నటువంటి పుష్పాలని ఒక్కొక్క నామంతో అర్చిస్తూ ఉంటుంటాడు. ఆఖరికి ఆ యొక్క ఈశ్వరుడు విష్ణు యొక్క భక్తిని తెలుసుకోవడం కోసం పరీక్షింపదలిచి ఒక పుష్పాన్ని మాయం చేస్తాడు. 999 పుష్పాలు పూజలో వచ్చేసేస్తాయి. ఆఖరి పుష్పం కనబడట్లేదు. కలత చెందినటువంటి విష్ణు భగవానుల వారు, ఆయన కమలనాథుడు అని కదా పేరు, అంటే కన్నులనే కమలములుగా కలిగినటువంటి వ్యక్తి కాబట్టి తన కంటిని తీసి పుష్పముగా ఆ ఈశ్వరునికి అర్పిస్తాడు. అంతటి భక్తిని మెచ్చినటువంటి పరమేశ్వరుడు మళ్ళీ తిరిగి పునఃదృష్టిని ప్రసారింపజేసి, విష్ణు నీ యొక్క భక్తి అనన్యమైనటువంటిది, ఈ రోజున నన్ను అర్చించిన కారణం చేత ఇది కాశీ విశ్వేశ్వరుని యొక్క స్థానముగా కీర్తింపబడుతుంది. అంతేకాకుండా సకల లోకానికి కూడాను స్థితికారకుడి అవుతావు అని చెప్పి వరాన్ని ప్రసాదించి, మనకందరికీ తెలిసిందే విష్ణువు యొక్క అస్త్రం ఏంటమ్మా? చక్రం, సుదర్శన చక్రం కదా. ఆ సుదర్శన చక్రాన్ని పరమేశ్వరుడు, అజేయమైనటువంటి సుదర్శన చక్రాన్ని ఈ యొక్క మణికర్ణికా ఘాట్లో ఈ వైకుంఠ చతుర్దశిగా పిలువబడుతున్నటువంటి పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి తిథి రోజున
విష్ణు భగవానుల వారికి అందజేశాడు. సుదర్శన చక్రం వచ్చినటువంటి రోజు, అలాగే కాశీ విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగ క్షేత్రముగా వెలిసిన రోజు ఈ వైకుంఠ చతుర్దశి. అందుకే అద్భుతమైన రోజు. అందుకే కాశీ క్షేత్రంలో ఈ రోజున శివకేశవుల్ని అద్భుతంగా కొలుస్తారు. అలంకారం చేసి ఆ కాశీ నగరమంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది. అంతటి పరమపావన క్షేత్రంలో ఈ రోజున. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా శివకేశవులని ఎలా ఆరాధన చేయాలి ఈ రోజున అనేటువంటి విషయాల్ని, ఎటువంటి ఆరాధన చేయాలి, ఏ దానము చెయ్యాలి, ప్రత్యేకించి ఏ పుష్పాలతో ఈ ఇద్దరిని పూజించాలనే విషయం గురించి కూడా తెలుసుకుందామమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నవంబర్ 5వ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి, నవంబర్ 6 పద్మక యోగము కలిగినటువంటి రోజున, ఆ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే శని మీనరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ కోసం, మరియు అక్టోబర్, నవంబర్ నెలలో రవి, శుక్ర, బుధ, గురుగ్రహాలు మారుతున్నటువంటి కారణం చేత 12 రాశులలో జన్మించినటువంటి వారికి సమస్యలు, ఇబ్బందులు తప్పవు. గొప్ప పుణ్యాన్ని ప్రసాదించే మహిమాన్విత కాశీక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటివి 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 2 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ రోజున ప్రధానంగా చెప్పబడినటువంటి వైకుంఠ చతుర్దశి కదమ్మా. శివకేశవులు ఇద్దరూ కలిసి ఏకమైన రోజు ఈ రోజు. అందుకే కార్తీక మాసం ఇద్దరికీ సంబంధించింది అయ్యింది. కాబట్టి ఈ రోజున పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో శివ పరివార చిత్రపటము, విష్ణు పరివార చిత్రపటము, ఈ రెండిటికి కూడాను పూలమాలలు అర్పించి ఇంట్లో ఆవు నేతితో దీపారాధన చేసి చక్కగా తులసి చెట్టు దగ్గర శంఖు చక్రాలు బియ్యపిండితో వేసి, అలాగే స్వస్తిక ఓంకార గుర్తులు వేసి, మధ్యలో అష్టదళ పద్మం వేసి, వీటన్నిటికీ కూడా అంటే ముందుగా ఆ తులసి చెట్టు ప్రాంగణం అంతా ఆవు పేడతో శుద్ధి అలకాలి. ఆ పైన శంఖు చక్రాలు, స్వస్తిక ఓం గుర్తులు, అష్టదళ పద్మము వేసి వీటన్నిటినీ కూడాను గంధ పుష్పము, అక్షతలతో అర్చించాలి. అర్చించి అష్టదళ మధ్యలో దీపారాధన బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసినటువంటి దీపారాధన చేసి, మధ్యలో మన చేతితో తయారు చేసినటువంటి 3 ఒత్తులని వేసి, ఆవు నెయ్యి వేసి లేదా నువ్వుల నూనె వేసి వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణం ఒకసారి, శివ సహస్రనామ పారాయణం ఒకసారి మనం పారాయణ చేయాలి. నైవేద్యంగా ఆవు పాలు, 2 అరటిపండ్లు, దానిమ్మ పండు, జామకాయ నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించి పండ్లు, పాలు పదార్థాలు తిని శరీరాన్ని నిలుపుకొని సాయంకాల ప్రదోషకాల సమయంలో శివాలయానికి చేరుకొని మొట్టమొదలుగా ఆ శివాలయంలో ఉన్నటువంటి తులసి అనగా మారేడు దళాన్ని అక్కడ పెట్టి ఆ విధంగా ఈశ్వరునికి అర్చన చేయాలమ్మా. చేసి ఆ మారేడు దళాన్ని తీసుకొని వెళ్ళి విష్ణు ఆలయానికి చేరుకొని అక్కడ తులసి మాల పెట్టాలి. ఆ మారేడు దళాన్ని విష్ణువుకి వేయాలి. తర్వాత ఆ స్వామికి అర్చన జరిపించి తులసి మాలను తీసుకొచ్చి శివుడికి వేయాలి. ఇక తదనంతరం 2 దేవాలయాల్లో దీపారాధన చెయ్యాలి. అలాగే అక్కడ రావి చెట్టు ఉంటే రావి చెట్టు మొదట్లో కూడా దీపారాధన చెయ్యాలి. ప్రత్యేకించి ఈ 2 దేవాలయాల్లో కూడా దీప దానము చెయ్యాలి. వెలిగించి దీపమును వెలిగించి దీపదానం చేయాలి. తర్వాత ఉసిరిక దానము చేయాలి. సాలగ్రామం దానము చేయాలి. శివాలయంలో సాలగ్రామ దానము, విష్ణు ఆలయంలో శివలింగ దానము చేసిన మానవుడికి సమస్తమైనటువంటి వాంఛలు తొలగిపోతాయి. ఇంతకంటే ఆ మానవుడు పొందే పుణ్యాన్ని వర్ణించడం మనకు ఇన్ఫినిటీ అని అంటారు కదా, అనంతమని. ఇక ఆ అనంతమనే చెప్పవచ్చు. ఈ రోజున ఎవరైతే ఏ దేవాలయంలో, విష్ణు ఆలయంలో, శివాలయంలోనకైనా కానీ మార్కండేయ పురాణాన్ని గనక దానం చేసినట్లయితే యాగాలలో మహోత్కృష్టమైనటువంటి పౌండరీక యాగాన్ని చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఆ పుణ్య ఫలితం మనకు వస్తుంది. కాబట్టి 1-2 పాపాన్ని లెక్కించడానికి చిత్రగుప్తుడు యముడు ఉన్నాడు, పుణ్యాన్ని లెక్కించడానికి 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని చెబుతున్నారు కదా. ఆ కార్తీక మాసంలో వైకుంఠ చతుర్దశి రోజున ఈ చెప్పిన విధానంగా ఎవరైతే ఆచరణ చేస్తారో
అటువంటి వారి పుణ్యాన్ని లెక్కించడానికి ఆ 33 కోట్ల మంది దేవతల తరము కూడా కాదు అని మనకు కార్తీక పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఇట్టి వైకుంఠ చతుర్దశి రోజున ప్రధానంగా చేయాల్సినటువంటిది ఏంటనంటే తిలదానం చేయాలి. నువ్వులు, నల్ల నువ్వులు దానము ఉదయం పూటనైనా లేదా ప్రదోషకాల సమయంలోనైనా, ఉపవాసం ఉంటారు కాబట్టి ప్రదోషకాల సమయంలోనైనా కానీ బ్రాహ్మణుడికి, ఉపవాసం ఉన్న బ్రాహ్మణుడికి, తాను ఉపవాసం ఉండి ఉపవాసం ఉన్నటువంటి బ్రాహ్మణుడికి దానము చేస్తే ఇక అసలు పితృలోకం అంతా, అంటే మన పితృదేవతలు సంతోషిస్తేనే మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. అటువంటిది మానవులుగా జీవించినటువంటి వాళ్ళకి ఈ యొక్క భూమి, దేవతలకి స్వర్గలోకము, రాక్షసులకి పాతాళ లోకము, నాగదేవతలకి నాగలోకం, ఇలా ఒక్కొక్క విధానంగా లోకం ఉన్నట్టుగా పితృదేవతలు మరణించిన వాళ్ళందరూ పితృదేవతలే. ఈ భూమి మీద మరణించిన వాళ్ళందరికీ పితృలోకం ఉంటుంది. ఆ పితృలోకమంతా కూడా సంతోషపడుతుందట ఈ యొక్క వైకుంఠ చతుర్దశి అయినటువంటి నవంబర్ 4వ తారీఖు రోజున నల్ల నువ్వులు దానం చేసినటువంటి మానవుడికి. కాబట్టి ఇంతటి మహిమ కలిగినటువంటి వైకుంఠ చతుర్దశిని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి. మీకు తెలిసిన 100 మందికి చెప్పండి. ఆ 100 మందిలో 10 మంది ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం వల్ల వాళ్ళు పొందిన పుణ్యంలో భగవంతుడు మీకు కొంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి మహామహిమాన్విత కాశీక్షేత్రంలో పద్మక యోగం కలిగినటువంటి నవంబర్ 6వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. వైకుంఠ చతుర్దశి గురించి చాలా క్లుప్తంగా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.